సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు కొత్త టీంలు ఏర్పాటవుతున్నాయి. సీఎం జిల్లాల పర్యటన నియోజకవర్గాల్లో పర్యటనలను టీఎంలు మానిటరింగ్ చేస్తాయి. అందుకోసం జోన్ల వారీగా అధికారుల నియామకం కూడా జరిగింది. సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనలకు సంబంధించి కొన్ని మార్పులు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో సీఎం పర్యటన ముందుగా కొంతమంది అధికారుల బృందం పరిస్థితి సమీక్ష చేస్తుంది. జిల్లాల్లో సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, పరిపాలన, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ముందుకు వెళుతున్నాయి అనేది కమిటీ అంచనా వేస్తుంది. కమిటీ రిపోర్టు తర్వాత సీఎం పర్యటన ఉండనుంది. అధికారులతో కూడిన బృందాలను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. అడ్వాన్స్ పార్టీగా 4 జోన్లకు బృందాలను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ, ప్రణాళికా విభాగం, స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుల నుంచి అధికారుల బృందాలు ఉంటాయి. ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ వింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల నుంచి కూడా బృందాలు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలతో సీఎం సమావేశాలకు సంబంధించి కూడా ఈ టీం కసరత్తు చేస్తుంది. సీఎం జిల్లాల టూర్లకు వేదిక ఏర్పాటు, ఎక్కడ సభ ఏర్పాటు చేయాలి అనే అంశంపై కూడా ఒక టీం పనిచేస్తుంది. అలాగే క్యాటరింగ్ ఏర్పాట్లు కూడా ఈ టీం నిర్వహిస్తుంది. సీఎం జిల్లా పర్యటనకు సంబంధించి స్థానిక నేతలతో ఇంటరాక్షన్పై కూడా ఈ బృందాలు దృష్టి పెడతాయి. ప్రజలతో సన్నిహిత సంబంధాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తెలుసుకోవడం కోసమే ఈ టీమ్స్ ప్రధానంగా ఏర్పాటవుతున్నాయి. జిల్లా స్థాయిలోనూ నియోజకవర్గంలో పరిస్థితి తెలుసుకోవడం పైన కూడా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతోంది. రైట్, మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, సీఎం జిల్లాల అలాగే నియోజకవర్గాల పర్యటనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు జిల్లా టూర్లకు సంబంధించి ఈ ఏడాది నుంచి కూడా ప్రారంభం కాబోతున్నాయి. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి పర్యటన ఉండబోతుంది. అయితే ముఖ్యమంత్రి పర్యటన ముందుగానే అక్కడ మానిటరింగ్ చేసేందుకు జోన్ల వారీగా అధికారులను నియమించడం జరిగింది. ఇప్పటికే ఆ అధికారులకు సంబంధించి కూడా పూర్తి బాధ్యత కూడా అప్పచెప్పడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ నుంచి అధికారుల బృందం ఉంటారు. దాంతో పాటు రెవెన్యూ, ప్రణాళిక విభాగాలకు సంబంధించి కూడా ఇందుకు సంబంధించిన అధికార బృందం ఉంటుంది. ఇందులో ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ వింగ్, అట్లాగే సమాచార పౌర సరఫరాల శాఖ నుంచి కూడా బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దాంతో పాటు స్థానిక ప్రజలతో సీఎం సమావేశాలకు సంబంధించి కూడా ఈ టీం కసరత్తు చేస్తుంది. ముఖ్యమంత్రి పర్యటన ఉండగానే పర్యటన షెడ్యూల్ ఫైనల్ అయిన వెంటనే ఈ టీం ఆ జిల్లాలో పర్యటించి, నియోజకవర్గాల్లో పర్యటించి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. దీంతో జిల్లాలోని పరిస్థితి, దాంతో పాటు జిల్లాల సంక్షేమ పథకాల అమలు, పరిపాలన తీరు, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి అనేది కమిటీ అంచనా వేస్తుంది. కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత సీఎం పర్యటనకు ఫైనల్ చేస్తారు. అంటే ఓవరాల్ చూసినట్లయితే ముఖ్యమంత్రి ఆ జిల్లాలో పర్యటించే ముందు ఆ జిల్లాల పరిస్థితులను పూర్తిగా సమీక్షించేందుకు, అవగాహన కలిగించేందుకు కూడా ఈ టీం పనిచేయబోతుంది. ఈ సీఎం పర్యటన సంబంధించి పూర్తి రిపోర్టు అందిన తర్వాత పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఫైనల్ చేసిన వెంటనే ఈ టీం ఇక్కడ ఆ జిల్లాలకు సంబంధించి సభలు ఏర్పాటు చేయటం, దాంతో పాటు పూర్తి స్థాయి ఏర్పాట్లు, దాంతో పాటు క్యాటరింగ్ సంబంధించిన పూర్తిగా ఏర్పాట్లను కూడా వీళ్ళందరూ కూడా పరిశీలించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ వింగ్ కావచ్చు, స్పెషల్ సెక్యూరిటీ వింగ్, పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, ప్రణాళిక, మొత్తం 4-5 శాఖలకు సంబంధించిన సమన్వయంతోనే ఈ బృందం పూర్తి స్థాయిలోనే ఇందుకు సంబంధించిన ముఖ్యమంత్రి ఆ జిల్లాలకు సంబంధించిన పర్యటన ఏర్పాట్లు, పర్యవేక్షణ మొత్తం చేయబోతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా చూసినట్లయితే ఇటీవల కాలంలోనే ముఖ్యమంత్రి ఆ జిల్లాల పర్యటన నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. సెక్యూరిటీ పరంగా కొన్ని ఇబ్బందులు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇటువంటి ఆర్భాటం లేకుండా నేరుగా ప్రజలను కలవాలి అనేది కూడా నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలోని ముందుగా ఆ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కంటే ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందాలు, కమిటీలు పర్యటించడం ద్వారా పూర్తి స్థాయిలో అవగాహనతో పాటు సెక్యూరిటీ లోపాలు కూడా లేకుండా చూసుకునేందుకే సీఎంఓ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 2 రోజుల క్రితమే ఈ కమిటీ ఇలా ఏర్పాటుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పర్యటన ఉంటున్న నేపథ్యంలో తొలిగానే ఆ జిల్లాలో ఈ కమిటీలు పర్యటించి అక్కడ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలు చేస్తున్నారు,
పరిపాలన పరంగా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, దాంతో పాటు స్థానికంగా సమస్యలు ఏమి దానిపై కూడా పూర్తిగా ఒక అవగాహనకు వచ్చి ఒక రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పిస్తాయి. ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే ముఖ్యమంత్రికి సంబంధించి జిల్లా పర్యటన ఫైనల్ చేస్తాయి. అంటే ఓవరాల్ గా చూసినట్లయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వము పరిపాలన పరంగా, దాంతో పాటు ప్రజల పరంగా సమన్వయంగా ఈ కమిటీలు పనిచేయబోతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటనలో ఇబ్బందులు లేకుండా ప్రజలతో నేరుగా మమేకమయ్యే దిశలో కూడా ఈ కమిటీలు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 6 నెలలు దాటి ఏడాదిలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలోని రాబోయే రోజుల్లోని ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండాలి అనే నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చారు. ఇప్పటికే ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గోడల మధ్య సమీక్ష సమావేశాలు పూర్తిగా రద్దు చేసుకోవడం జరిగింది. నేరుగానే ప్రజల్లోకి వెళ్లాలని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ కమిటీలు పూర్తి స్థాయిలోనే పనిచేయడానికి, దాంతో పాటు సమన్వయం పరుచుకునేందుకు కూడా ఈ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ కమిటీల ద్వారా ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయనేది కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఏ జిల్లా పర్యటిస్తారో జిల్లాకు సంబంధించి ముందుగానే ఈ కమిటీలు అక్కడ పర్యటించి అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ కమిటీకి సంబంధించిన రిపోర్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి షెడ్యూల్ ఫైనల్ చేస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ గాలి.